ఏదైనా కొనుక్కోవడానికి డబ్బు కావాలి. కానీ ఆధ్యాత్మికతలో ఏదైనా సంపాదించుకోవడం కోసం శక్తి కావాలి, కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీని సంపాదించుకుంటాము ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా, ప్రాణాయామం ద్వారా. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ప్రత్యాహారం చేస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీని బాగా నిలుపుకున్నప్పుడు మన శరీరంలో మనకి ధ్యానం సంభవిస్తుంది, ఆత్మశరీరం విడుదలవుతుంది. ఆత్మశరీరం విడుదలై ఆత్మలోకాలన్నీ తిరుగుతాం. కోటాను కోట్ల ఆత్మలోకాలు ఉన్నాయి. ఆ లోకాలన్నీ చూస్తాం. ఎలాగైతే భారతదేశంలో ఎన్ని సిటీస్ ఉన్నాయి, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, బొంబాయి ఉంది, అన్నీ తిరగాలి కదా. ఓకే, బెంగళూరే ఉంది ఏమిటి, అన్ని సిటీస్ ఉన్నాయి, అన్ని గ్రామాలు ఉన్నాయి, అన్ని చోట్ల తిరగాలి. అలాగే ఎన్నో లోకాలు ఉన్నాయి, ఒక భూలోకమే కాదు. నాట్ జస్ట్ ఎర్త్ ప్లానెట్. There are so many planets, there are so many galaxies, so many universes, so many cosmoses. ప్రతి చోట ఎంతో జరుగుతోంది. అక్కడ బెంగళూరులో మనుషులు ఉన్నట్టే చెన్నైలో ఉన్నారు, బొంబాయిలో ఉన్నారు, ఢిల్లీలో, న్యూయార్క్లో ఉన్నారు, మాస్కోలో ఉన్నారు, బైజింగ్లో ఉన్నారు. వాళ్ళందరినీ చూడాలంటే మనం తిరగాలి, లోకాలని తిరగాలి. అప్పుడు త్రిలోక జ్ఞానము, త్రికాల జ్ఞానం వస్తుంది. త్రిలోక సంచారము, త్రికాల జ్ఞానము. త్రికాల జ్ఞానం అంటే ఏమిటి? మనం గత జన్మలో ఎక్కడ ఉన్నాము, వచ్చే జన్మలో ఎక్కడ ఉంటాము, ఇది త్రికాల జ్ఞానం. త్రిలోక సంచారం అంటే అన్ని లోకాలు తిరగాలి. భూభువర్ సువర్ లోకాలు, జన మహా తపో సత్యలోకాలు. ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కే లేదు. త్రికాల జ్ఞానం కావాలి, త్రిలోక సంచారం కావాలి. అది ఆత్మ యొక్క పరిపూర్ణత, సిద్ధత్వము. ఆ సిద్ధత్వం కావాలంటే మొట్టమొదటిది హింసలోంచి అహింసలోకి రావాలి, ధ్యానంలో కూర్చోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, బయట ఉన్న కాస్మిక్ ఎనర్జీ లోపల సంపాదించుకోవాలి. ఎలాగైతే వ్యాపారం చేస్తే బయట ఉన్న డబ్బు మన దగ్గరికి వస్తుంది. వ్యాపారం చేయకపోతే డబ్బు వస్తుంది ఏంటి? ఉద్యోగం చేయకపోతే డబ్బు వస్తుంది ఏంటి? ఇంట్లోనే కూర్చుంటే డబ్బు వస్తుంటే ఎలా వస్తుంది? నువ్వు భూమిని దున్నకుండా ఉంటే నీ పంటలు పండిస్తావేంటి? భూమిని దున్నితేనే పంటలు పండిస్తాము. వ్యాపారం చేస్తేనే డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేస్తేనే డబ్బులు వస్తాయి. అలాగే ప్రాణాయామం చేస్తేనే, శ్వాస మీద ధ్యాస పెడితేనే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మనలో ఉన్న రాక్షసత్వంతో పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. ఎవడు చెప్పకుండా మనకి పోతుంది. ఆ రాక్షసత్వం పోయినప్పుడు మానవత్వం వస్తుంది. మానవత్వం వచ్చిన తర్వాత దైవత్వం వస్తుంది. మూడు ఉన్నాయి: రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము. రాక్షసత్వం అంటే హింసలో కొట్టుకోవడం, ఆ కోడిని చంపడము, ఆ మేకని చంపడం, నరకడము, ఆవుని ఎద్దుని నరకడము, ఒంటిని నరకడము, అంతా నరకుడే. నరకడం, ఈ నరకడాన్ని నరకము అంటారు, హెల్. ఆ పదంలో ఉంచండి, నరకము అంటే హెల్. ఎక్కడి నుంచి? నరకడంలోంచి వచ్చింది. ఆ నరకడం ఉన్న దాంట్లోంచి ఆ నరకం వచ్చింది, హెల్. ఆ హెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నరకడం నుంచి వస్తుంది, కిల్లింగ్. ఎందుకోసం? మన పుట్ట కోసం. రామచంద్ర, ఏమైనా జీవితమా? ఎంతటి అసహ్యం! ఆ ఎద్దుని ఆవును తింటావా? అది తినే వస్తువేనా రామచంద్ర? ఏ మనుషులో, పాడు మనుషులు. ఆ మాంసం తినే మనుషుల వైపు చూడడం బుద్ధి కాదు. వాళ్ళు అసలు మనుషులే కాదు. వాళ్ళు ఎలా చూస్తాం వాళ్ళని? ఒక పులిని హాయిగా చూసుకోవచ్చు, కానీ ఇలాంటి మానవుని మటుకు చూడలేము. పులికి సహజం మేకడం తినడం, కానీ ఈ మానవుడు ఎలాంటి వాడు? దరిద్రం, రాక్షసం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అహింస పరమో ధర్మ అని చెప్పబడింది. పరమధర్మం ఏమిటయ్యా అంటే అహింస. ఆ నరకడం అనేది ఎంతటి హింస! మన మెడ మీద ఏమన్నా కత్తి పెట్టి నరుకుతుంటే మనకి ఎలా ఉంటుంది? మనం అలా ఆ మేక మీద ఎలా కత్తి పడతాం? మనం ఆ చేపను నీళ్ళలోంచి ఎలా బయటకు తీస్తాం? అది గిల 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 కొట్టుకుని చేస్తుంటే మనం కూడా అలానే గిల 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 కొట్టుకుని చావాలి మన జీవితంలో. ఎందుకంటే ఆ చేపకి మనం ఇచ్చాం, గిల గిల కొట్టుకుని చావడం ఇచ్చాం. మనం కూడా అలానే గిల కొట్టుకుంటాం. ఆస్తమా వస్తుంది,
అంటుంటారు. ఎందుకు అంటుంటారా? ఆ చేపను వాడు బయటకు తీశాడు, ఎన్ని జన్మలో తీశాడు అన్ని చేపల్ని. వీడు అంత ఇక్కడ బాధపడాల్సిందే. కర్మ సిద్ధాంతము. నువ్వు ఎవరికి ఎంత చేస్తావో అంత మళ్ళీ నువ్వు అనుభవించాల్సిందే. అనుభవించేది తీరుతావు. లెక్క ఇది లెక్క. ఒక్క పైసా అటు ఇటు కాదు. నువ్వు ఏది ఇచ్చావో ప్రపంచానికి తిరిగి నీకు వస్తుంది. ఎన్ని చేపలు నువ్వు నీళ్ళలోంచి బయటకు తీసావో అంత ఆస్మా. ఈ ఆస్మాకి క్యూర్ ఏం లేదు. వాడు మాంసం తిన్న మానేసేయాలి. హింస నుంచి అహింసలోకి రావాల్సిందే. ఆ కాస్మిక్ అది వస్తేనే వాడు క్యూర్ అవుతాడు. వాడు అంతవరకు కాడు. ఈ రోగాలన్నీ ఎందుకు వస్తాయి? నువ్వు హింస నుంచి వస్తాయి. హింస చేయడం ఎంత అమానుషం, ఎంత అవిద్య, ఎంత మూర్ఖత, ఎంతటి దర్పం. ఆ చేపని పక్క చక్కగా ఆడుకుంటుంది నీళ్ళలో, దాన్ని నువ్వు నీళ్ళలోంచి బయటకు తీస్తావా? నిన్ను నీళ్ళలో పెడితే ఎలా ఉంటుందో ఆ చేపకి నీళ్ళలోంచి బయటకు తీస్తే ఎలా ఉంటుంది? నేను నీళ్ళలో పెట్టి నొక్కేవాడిని ఉంచాలనుకోండి, నీకు ఎంత హింస అనుభవిస్తావు? పాపం ఆ చేపని బయటకు తీస్తే అలానే ఉంటుంది. ఆ చేప భగవంతుడే, నువ్వు భగవంతుడివే. ఈ భగవంతుడు ఆ భగవంతుడిని రాక్షసత్వం చేస్తున్నాడు. అందరూ భగవంతుడే. భగవతత్వం కాంతి ఎక్కడా లేదు. కానీ ఈ భగవంతుడై ఉండి కూడాను రాక్షసత్వం చేస్తున్నాడు వాడు. వాళ్ళు చదువుకున్న వాళ్ళట, ఎడ్యుకేటెడ్ అంట, బుద్ధి ఉన్నవాళ్ళంట, బుద్ధి లేని వాళ్ళు. వాళ్ళు ఆ మాంసం తింటున్నారంటే బుద్ధి లేదు మన వాడికి. దే నాట్ ఎట్ ఆల్ ఎడ్యుకేటెడ్. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ అహింసా పరమో ధర్మ. నువ్వు హింసలోంచి అహింసలోకి రావాల్సిందే. అది ఎన్ని జన్మలు పట్టినా నువ్వు ఒక వచ్చి తీరాల్సిందే. ఈ జన్మలోనే చేస్తే మంచిది కదా. ముసలితనంలో కాకుండా చిన్న వయసులో ఉన్నప్పుడు చేస్తే మంచిది కదా. ఈ తల్లిదండ్రుల వల్లనే పిల్లలంతా మాంసాహారులు అయ్యారు. అదేం తల్లిదండ్రులు అర్థమే కాదు నాకు. పిల్లల్ని పుట్టిస్తారు, రాక్షసులుగా తయారు చేస్తారు. వాళ్ళు తల్లిదండ్రులు అంట. అందరినీ బాగు చేయడం కోసమే, సరైన మార్గం పెట్టడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వచ్చింది. అహింసా పరమో ధర్మ.